నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతానికి భారీ వరద ముప్పు అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరిక హైదరాబాద్ లో నాలాలు చెరువుల ఆక్రమణల తొలగింపుపై బల్దియా దృష్టి నిర్వాసిత పేదలకు గృహ వసతి కల్పనకు నిర్ణయం అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త చరిత్ర లిఖించనున్న ఇస్రో నేడి నింగిలోకి పిఎస్ఎల్వి C-35 8 ఉపగ్రహాలను వేర్వేరు కక్షల్లోకి ప్రవేశపెట్టనున్న వాహక నౌక బంగారు కాంతులు వెదజల్లుతున్న బెజవాడ కనకదుర్గమ్మ గుడి గర్భాలయం ముఖద్వారం తలుపులకు స్వర్ణ తాపడం పాక్తో సింధు జలాల ఒప్పందంపై నేడు ప్రధాని సమీక్ష విదేశాంగ జలవనరుల శాఖల అధికారులతో చర్చలు తమిళనాడు అరియాలూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లారీ మినీ లారీ ఢీ 11 మంది మృతి మరో 12 మందికి గాయాలు ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ ను ప్రారంభించిన చైనా గ్రహాంతరవాసుల అన్వేషణ విశ్వ రహస్యాల శోధనకు ఊతం ఉత్సాహంగా సాగుతున్న ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ ఆధునికత అందిపుచ్చుకోవడంపై చర్చ బర్నింగ్ వెల్స్ చిత్రం స్క్రిప్ట్ విడుదల రాబోయే 4 రోజుల్లో తెలంగాణ ఏపీ సహా మహారాష్ట కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించింది వరద ప్రభావిత ప్రాంతాల్లోని రిజర్వాయర్లన్నీ ఇప్పటికే నిండు కుండలుగా ఉన్నందున భారీ స్థాయిలో నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత రాష్ట్రాలకు జలవనరుల శాఖ సూచించింది తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర కర్ణాటకలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వరద ముప్పు ఉందని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించింది గోదావరి కృష్ణా నదులు వాటి ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది పరివాహక ప్రాంతాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది గోదావరి బేసిన్లో శనివారం శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తి నీటిని బయటకు వదలగా ఆదివారం నిజాంసాగర్ గేట్లు ఎత్తారు నిజాంసాగర్ కు అత్యధికంగా 1.96 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది ఇంత భారీగా వరద రావడం సుమారు 2.5 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి రాబోయే 2 రోజుల్లోనూ భారీ వర్షాలు కురవనుండటం వల్ల పెన్గంగా బేసిన్లోని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయనున్నారు గోదావరి నుంచి శ్రీరాంసాగర్ కు ప్రవహించే నీటికి కడ్డం వాగు ప్రాణహితల జలాలు తోడవడం వల్ల రాబోయే 4 రోజుల్లో తెలంగాణలోని నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో వరదలు ముంచెత్తనున్నాయి ఇవి ఖమ్మం ఉభయ గోదావరి జిల్లాలపై రాబోయే 6 రోజుల్లో ప్రభావం చూపే అవకాశముంది కృష్ణా బేసిన్లో శ్రీశైలం జలాశయం ఎగువన ఉన్న జలాశయాలన్నీ దాదాపు పూర్తిగా నిండాయి మధ్య మహారాష్ట్ర ఉత్తర కర్ణాటకలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కృష్ణానదిపై ఉన్న అన్ని జలాశయాల నుంచి గరిష్టంగా నీటిని విడుదల చేసే అవకాశముంది 3-4 రోజుల్లో శ్రీశైలానికి భారీ జలప్రవాహం రానుందని జలవనరుల శాఖ హెచ్చరించింది శ్రీశైలం డ్యాం ఇప్పటికే నిండుకుండ కాగా షోలాపూర్లో భీమా నదిపై ఉన్న ఉజ్జయిని డ్యాం సైతం పూర్తి స్థాయిలో నిండింది 2 రోజుల పాటు కురవనున్న భారీ వర్షాల వల్ల మధ్య మహారాష్ట్ర కర్ణాటకలోని ఉత్తర ప్రాంతంలోని రిజర్వాయర్లు భారీ స్థాయిలో నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీటి వల్ల తెలంగాణలోని మహబూబ్ నగర్ ఏపీలోని కర్నూలు జిల్లాలపై ప్రభావం పడనుంది ఇప్పటికే పులిచింతల డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు రాబోయే 3-4 రోజులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని వరద ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి పలుచోట్ల చెరువులకు గండిపడి రహదారులు నీట మునిగి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది కొన్ని చోట్ల పంటలు ముంపున గురై రైతులకు తీరని నష్టం వాటిల్లింది భారీ వర్షాలకు మెదక్ జిల్లా జహీరాబాద్ డివిజన్లో మంజీర నది వరద పోటెత్తింది ముంపు గ్రామాల్లో ఎంపీ బీబీ పాటిల్ మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పర్యటించారు జహీరాబాద్ మండలం హోతీబీ వాగులో గల్లంతైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు న్యాన్కల్ మండలంలో చాల్కీ చీకుర్తి హుసేన్ నగర్ కాకిజనవాడ గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను కూలిన ఇండ్లను పరిశీలించారు సింగూరు ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో సదాశివపేట మండలంలోని ఏటిగడ్డ పొట్టిపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి పంట పొలాల్లోకి వరద నీరు చేరింది
వరంగల్ జిల్లాలో కోతకొచ్చే దశకు చేరిన పంటలు దెబ్బతిన్నాయి. రాయిపర్తి మండలం కొండాపూర్లో కుప్పగా పోసిన మొక్కజొన్న తడిసి మొలకెత్తింది. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలోనూ పంటలు నీట మునిగాయి. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో వందలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. నీట మునిగిన మొక్కజొన్న, వరి, పసుపు, సోయా పంటలను కాపాడుకోవడానికి కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం రామసముద్రం చెరువుకు గండిపడి నీరు రహదారిపై ప్రవహిస్తోంది. బాన్సువాడ, పిట్లం తదితర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా సూర్యాపేట మండలంలో చేపలు పట్టేందుకు వెళ్లి 2 యువకులు మూసీ నదిలో చిక్కుకున్నారు. సమీప గ్రామాల ప్రజలిచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టు గేట్లను 5 ఫీట్లకు దించడంతో వరద ఉధృతి తగ్గి బాధితులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపునకు బల్దియా చర్యలు చేపట్టింది. నాలాలు, చెరువుల్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యామ్నాయ వసతి కోసం హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తోంది. వేల సంఖ్యలో ఆక్రమణలు తొలగించాల్సి ఉన్నందున తగినంత సిబ్బంది నియామకంపైనా దృష్టి సారించింది. హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణలతో నాలాలు కుచించుకుపోయాయి, చెరువులు కనుమరుగయ్యాయి. కిర్లోస్కర్ కమిటీ 28,000 అక్రమ కట్టడాలు ఉన్నట్లు తేల్చినా అనధికారికంగా అంతకు రెట్టింపు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కాలనీల ముంపునకు ఆక్రమణలే కారణమని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ అంశంపై బాల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆక్రమణలను తొలగించే క్రమంలో నిర్వాసితులయ్యే పేదలకు గృహ వసతి కల్పించాలని నిర్ణయించారు. దీనివల్ల బాధితుల నుంచి వ్యతిరేకత ఉండదని భావిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వాంబే, జేఎన్యూఆర్ఎం పథకాల కింద నిర్మించి ఎవరికీ కేటాయించని ఇళ్లు 4,000 ఉన్నట్లు గుర్తించిన బల్దియా వాటిని ఆక్రమణల కూల్చివేత వల్ల నిర్వాసితులయ్యే పేదలకు కేటాయించాలని కలెక్టర్లకు లేఖ రాసింది. బల్దియా పరిధిలో 210 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించిన అధికారులు తద్వారా 100 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఇప్పటికే బల్దియా, పోలీస్ శాఖ, మెట్రో సంయుక్తంగా రహదారుల మరమ్మత్తు పనులు చేస్తున్నాయి. ఇందులో స్థానికులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆక్రమణల కూల్చివేత ప్రక్రియ తొందరగా చేపట్టేందుకు 40 మంది పట్టణ ప్రణాళిక సిబ్బందిని జిల్లాల నుంచి రప్పించాలని ప్రభుత్వానికి బల్దియా లేఖ రాసింది. నాలాలపై ఇళ్లు కట్టి వరదలొచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తారా అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తడానికి మానవ తప్పిదమే కారణమని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయ చర్యలు చేపడుతున్న తీరును నరసింహన్ ప్రశంసించారు. వచ్చే ఏడాది వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా 2 రాష్ట్రాల్లో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని ఎంతో బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మంత్రులు కూడా ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ తీసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చొని వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు. మంత్రి కేటీ రామారావు గారు ఇంకా 6 మంత్రులు ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క మంత్రిని పెట్టుకుని బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇది దేవుడు చేసేది. వర్షం వచ్చింది, మేమేం చేస్తాం? మనమే ఇళ్లు కట్టున్నాం. మీరు కట్టున్నాం, మీ తప్పు మీరు చేయవచ్చు. ప్రభుత్వం చేస్తే అది తప్పు, మీరు చేస్తే కరెక్ట్. అది మీరు పర్మిషన్ ఎందుకు తీసుకున్నారు? తెలుసు కదా మీకు నాలా మీద ఉందని. ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ అది డెమాలిష్ చేస్తే అరుస్తారు కదా. అందరూ మీ ప్రెస్ వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, ఏం సార్ మా ఇంటికి కొట్టేసి చెప్తారా లేదా? ప్రభుత్వాన్ని ఏం అక్కడ హెవెన్ నుంచి రాలేదండి. మీరు ఎలక్ట్ చేసిన ప్రభుత్వం అది. మనం అందరూ కలిసి అందరు పని చేస్తే అందరూ బాగా సంతోషంగా ఉండవచ్చు. ఇంజనీర్లు నాణ్యతే గీటురాయిగా దూరదృష్టితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైలు మార్గాల్ని, రహదారుల్ని పరిశీలించిన ఆయన నిర్మాణాల్లో డొల్లతనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టేసిపోయినట్టు రైల్వే లైన్ లో ఎక్కడ నీళ్లు ఓవర్ఫ్లో కాల. మన వాళ్ళు కట్టినట్టు నేషనల్ హైవే ఓవర్ఫ్లో అయి బ్రీచ్ అయింది నెల్లూరులో. ఇప్పుడు చూస్తే నడుకుడి, నాకు అదే అనిపిస్తా ఉంది. నడుకుడి మనం చేశాం, పాత రైల్వే లైన్ వాళ్ళు చేశారు. అవి ఎక్కడ తెగే పరిస్థితి లేదు. అంటే హైట్ అంత పెట్టుకున్నారు వాళ్ళు. మనం కట్టిన మాత్రం మొత్తం బ్రీచ్ అయిపోయింది. మన ఇంజనీర్లు ఎంత గొప్ప వాళ్ళంటే, మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే అంత తెలివైన వాళ్ళం. కమిట్మెంట్ లేకుండా చేస్తున్నారు. దాని పర్యవసానం ఎన్ని ఉన్నాయి. ఇవి 1 by 1 పెంచుకుంటా పోవాలి. డెఫినెట్ గా ఈ అనుభవాలతో ఏ విధంగా పెట్టాలో అవన్నీ వర్కౌట్ చేస్తాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టనున్న మరో వినూత్న ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదిక కానుంది. ఒకే వాహక నౌక ద్వారా 8 ఉపగ్రహాలను ఒకేసారి వేర్వేరు కక్షల్లోకి ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించేందుకు శాస్త్రవేత్తలు సిద్దమయ్యారు. 48 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఈ ఉదయం 9 గంటల 12 నిమిషాలకు PSLV C-35 నింగిలోకి వెళ్లనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇస్రో మరో మైలురాయిని చేరుకోనుంది. ఒక వాహక నౌక ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపడం సహా వాటిని వేర్వేరు కక్షల్లోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తొలిసారి ప్రయత్నిస్తున్నారు. ఉదయం 9:12 PSLV-C-35 ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. దీని ద్వారా మన దేశానికి చెందిన వాతావరణ ఉపగ్రహం SCAT-1, ప్రథమ్, PSAT తో పాటు అల్జీరియా, కెనడా, అమెరికా దేశాలకు చెందిన మరో 5 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహాలతో కలిసి PSLV-C-35 675 కిలోల బరువుంటుంది. ఇందులో SCAT-1 బరువే 371 కిలోలుంటుంది. ముందుగా SCAT-1 ఉపగ్రహాన్ని భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధృవ కక్షలో PSLV ప్రవేశపెట్టనుంది. దీనికి 17 నిమిషాల సమయం పడుతుంది. అనంతరం దానికంటే కింద భూమి నుంచి 689 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్షలో మిగిలిన ఉపగ్రహాలను వాహన నౌక ప్రవేశపెట్టనుంది. మొత్తం ప్రయోగం పూర్తయ్యేందుకు 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఒకే రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకి కొత్తేమీ కాకపోయినా 2 విభిన్న కక్షల్లోకి వాటిని ప్రవేశపెట్టనుండడం ఇదే తొలిసారి కావడం వల్ల ఈ ప్రయోగం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుంది. SCAT-1 ఉపగ్రహం భవిష్యత్తులో వాతావరణ పరిస్థితులను మరింత అధ్యయనం చేయడానికి దోహదపడనుంది. సముద్రాలపై వచ్చే పెను తుపాన్లు, సునామీలు వంటి ఉపద్రవాలను ముందుగానే గుర్తించి సమాచారం తెలుసుకునేందుకు వీలుంటుంది. PSLV-C-35 రాకెట్ పనులను ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. శాస్త్రవేత్తలతో సమావేశమై పలు సూచనలు చేశారు. PSLV-C-35 ప్రయోగాన్ని వీక్షించేందుకు దేశ విదేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు షార్కు చేరుకున్నారు. ప్రయోగం సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయుధ దళాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఉరి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను దౌత్యపరంగా, రాజనీతియుతంగా దెబ్బకొట్టే చర్యల్ని భారత్ ముమ్మరం చేసింది. పాక్కు కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం కొనసాగింపుపై పునరాలోచిస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చిన కేంద్రం ఆ దిశగా మరో అడుగు వేయనుంది. ఈ వ్యవహారంపై జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఆ శాఖ అధికారులు సహా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్కు అత్యంత అనుకూలంగా, భారత్కు నష్టదాయకంగా ఉందని చెప్తున్న ఆ ఒప్పందంపై పూర్తి వివరాలను తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై మోదీ చర్చించనున్నారు. 1960 సెప్టెంబర్ 19న కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ద్వారా రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి అజమాయిషీ లభించగా సింధు, చీనాబ్, జీలం నదులపై పాక్కు నియంత్రణాధికారం దక్కింది. అనంతరం భారత్, పాక్ మధ్య 3 యుద్దాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందం నిలబడి కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ఆ ఒప్పందాన్ని కేంద్రం ఏకపక్షంగా రద్దు చేయకపోవచ్చని, పాకిస్తాన్కు ఓ హెచ్చరిక మాత్రమే జారీ చేయొచ్చని సమాచారం. సింధు జలాల ఒప్పందంపై సమావేశానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నష్టం అంచనాలు రూపొందించి త్వరలోనే పరిహారం అందేలా చూస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం వద్ద కుప్పగంజి వాగులో గల్లంతై మృతి చెందిన 3 కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెక్కుల్ని మంత్రి పంపిణీ చేశారు. గతంలో 10 ఏళ్లలోపు చిన్నారులు మృతి చెందితే పరిహారం ఉండేది కాదన్న పుల్లారావు, బాధితుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం నిబంధనల్ని సడలించిందని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 46,000 హెక్టార్లు యొక్క భారీ వర్షాలు దెబ్బతింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్, ఈ 2 ఉన్నటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ 2 లేనటువంటి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు గారి ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశారు. ఇల్లు డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకేమో 38 మంది బట్టలకి, వంట సామాగ్రికి ఇస్తున్నాము. పూర్తిగా పడిపోతే 95,000 రూపాయల వరకు హౌస్ డ్యామేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేశంలో రాజకీయ నాయకుల తర్వాత రెవెన్యూ అధికారులే అత్యంత అవినీతి పరులనే ఆలోచన ప్రజల్లో ఉందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ కంటే ఒకనాటి పటేల్ పట్వారీ వ్యవస్థే నయమని ప్రజలు అనుకునే స్థితికి నేడు వీఆర్ఓ వ్యవస్థ దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ దగ్గరే ఆడి జీవితం మొత్తం, ఆడి భవిష్యత్తు మొత్తం, ఆడి బతుకంతా ఉంటుంది. ఆడి భూమి ఆడి బాడీ పాస్బుక్ లో నుంచి ఇంకోటి పాస్బుక్ లోకి వెళ్తుంది. ఎట్లెళ్తుంది? అప్పుడు పటేల్ పట్వారీలు ఉంటే ఆడ కబందాస్తాల్లో పోయి పేద ప్రజలు పీడిస్తున్నారని పూజ్యులు ఎన్టీఆర్ గారు వాళ్ళ పక్కన పెట్టి మిమ్మల్ని తెచ్చారు. ఆఖరికి ఆ వ్యవస్థే మంచిదనే కాడికి వస్తే మన కథ ఏంటో మనం ఆలోచన చేసుకోవాలి.
బెజవాడ దుర్గమ్మ సన్నిధి బంగారు కాంతుల్ని వెదజల్లుతోంది. గతంలో గోపురం మాత్రమే స్వర్ణ తాపడంతో ఉండగా దసరా ఉత్సవాలు సమీపిస్తున్న వేళ గర్భగుడి, ఆలయ ద్వారాలు, తలుపులకు పసిడి తాపడం చేయించారు. రఘు అనే భక్తుడు ₹1 కోటి వ్యయంతో వాటిని తయారు చేయించినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. కొత్త స్వర్ణ తాపడంతో అమ్మవారి ఆలయం మరింత శోభాయమానంగా కనిపిస్తోంది. అలాగే అమ్మవారికి అలంకరించేందుకు 7 వారాల నగలు, వజ్ర కిరీటాలను సైతం కొందరు భక్తులు విరాళంగా ఇచ్చినట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు భద్రత, ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఆయన సీసీ కెమెరా వ్యవస్థను మరింత పటిష్టపరిచి సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులకి అభినందనలు తెలిపారు. నేరాల నియంత్రణపై పోలీసులకు పలు సూచనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో శ్రీ రాట్నాలమ్మ అమ్మవారిని ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సింధుకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, పంచహారతులు ఇచ్చిన సింధు మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడిన సింధు ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని, శక్తి వంచన లేకుండా కృషి చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు. ఇవాళ ఇక్కడ ఈ స్టేట్ మొత్తానికి ఒకటే కాలేజ్, పీటీ కాలేజ్. సో మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. అలాగే మీ నుంచి ఇంకా చాలా మంది ఇంకా ఎంతో నేర్చుకోవాలని, ఇంకా ఎంతో పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇంత పైకి వచ్చానంటే తల్లిదండ్రుల వల్ల వచ్చానండి. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. సో డెఫినెట్లీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ చాలా మంది పైకి వస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరు అందరూ కూడా ఎంతో బాగా పైకి వస్తున్నారు అండ్ ఎంతో కష్టపడితే ఇలా వస్తారండి. ఆసియాలోనే అతిపెద్ద చిత్రోత్సవం ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. కార్నివాల్ 2వ రోజున చలనచిత్ర రంగంలో మహిళలు, సినీ నిర్మాణంలో వారి పాత్ర, యానిమేషన్ సినిమాలు, ప్రయోజనాలు సహా లఘు చిత్రాలు తీయడం ఎలా అనే అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహించారు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఇండియా స్టాల్లో పాత చిత్రాల గోడ పత్రికల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కువైట్ కథాంశంగా తెరకెక్కనున్న బర్నింగ్ వెల్స్ సినిమా స్క్రిప్టును ఇండియా ఫిల్మ్ కార్నివాల్ వేదికగా విడుదల చేశారు. ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవి శశి, ఇండివుడ్ వ్యవస్థాపకులు సోహన్ రాయ్ సంయుక్త దర్శకత్వంలో హిందీ, ఆంగ్లం, అరబ్ భాషల్లో 175 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తర్వాత 30కి పైగా భాషల్లోకి అనువదించాలని భావిస్తున్నారు. Whatever technology is available in the world, it will be used for making these burning wells. Most probably, it will be the first 8K movie from India. It will take 1 more year to start the shoot. And this project is going to be a milestone in the Indian film industry. This is not just a movie. Through this movie, we need to change the way we make movies here in India. And we need to prove that India can make better movies than Hollywood. ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ 3వ రోజున అనేక కార్యక్రమాలు సినీ అభిమానుల్ని ఆకట్టుకోనున్నాయి. సినిమా నిర్మాణంలో పెరుగుతున్న సాంకేతిక మార్పులు, 4K థియేటర్, డాల్బీ, సినిమాల నిర్మాణం, పెట్టుబడులపై చర్చాగోష్ఠులు జరగనున్నాయి. కాంబోడియా, శ్రీలంక, అమెరికా, కెనడా, జపాన్ తదితర దేశాలతో పాటు పలు భారతీయ చిత్రాలు ఇవాళ కార్నివాల్లో ప్రదర్శితమవుతాయి. ఇండివుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండివుడ్ టాలెంట్ హంట్, ఇండివుడ్ ఎక్సలెన్స్ పురస్కారాల ప్రధాన కార్యక్రమం ప్రేక్షకులను అలరించనుంది. రాత్రికి మిస్ ఇండివుడ్ బ్యూటీ 2016 కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. తమిళనాడులో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 9 మంది మహిళలు సహా మొత్తం 11 మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. అరియాలూరు జిల్లా కచ్చిపెరుమాళ్ గ్రామస్తులు ఇటీవల మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం మినీ లారీలో పుదుకుడికి వెళ్లారు. రాత్రి వారంతా తిరిగొస్తుండగా జయన్కొండం సమీపంలో ఎదురుగా సిమెంట్ లోడుతో వేగంగా వస్తున్న లారీ మినీ లారీని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి మినీ లారీలో ఉన్నవారంతా బయటకు ఎగిరిపడ్డారు. 5 మహిళలు అక్కడికక్కడే మరణించగా మరో 6 ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గాయపడ్డ 12 మందిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని జయన్ కొండం ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.
జ్వరం, డీహైడ్రేషన్తో గురువారం ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె మరికొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పాయి. చికిత్స కోసం ఆమెను విదేశాలకు తరలిస్తారన్న వార్తలు అసత్యమని అపోలో ఆసుపత్రి ప్రతినిధి సుబ్బయ్య విశ్వనాథన్ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఆమెకు జ్వరం తగ్గిందని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని మాత్రమే వైద్యులు సూచించారని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తుండగా రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొందని ఇద్దరి మధ్య నేడు హాంస్టెడ్లో జరిగే తొలి బహిరంగ చర్చకు ముందు వెలువడ్డ సర్వేలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాదరణలో ఇద్దరు నేతలు దాదాపు సమానంగా ఉన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ సంయుక్త సర్వేలో తేలింది. నమోదైన ఓటర్లలో 49% మంది క్లింటన్ కు మద్దతు తెలపగా 47% మంది ట్రంప్ ను సమర్థించారు. నవంబర్ 8న జరిగే పోలింగ్లో పాల్గొనే అవకాశమున్న ఓటర్లలో హిల్లరీకి, ట్రంప్ కు సమానంగా చెరొక 46% మంది మద్దతు తెలిపారు. 9 వారాల క్రితం ట్రంప్ కన్నా హిల్లరీ దాదాపు 10 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న విషయాన్ని ది వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ గుర్తు చేశాయి. ప్రజాదరణలో హిల్లరీకి సమాన స్థాయికి చేరడం ట్రంప్ వ్యూహం ఫలించింది అనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించాయి. అమెరికా అధ్యక్షులకు సంబంధించిన అన్ని ముందస్తు సర్వేల్ని విశ్లేషించే రియల్ క్లియర్ పాలిటిక్స్ ట్రంప్ కన్నా హిల్లరీ 2.5 పాయింట్లు మాత్రమే ముందంజలో ఉన్నారని తెలిపింది. చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ పనిచేయడం ప్రారంభించింది. గైజో రాష్ట్రం కారెస్ట్ వ్యాలీలో 5.5 ఏళ్ల పాటు నిర్మించిన ఈ టెలిస్కోప్ 30 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉంటుంది. గ్రహాంతర వాసుల అన్వేషణతో పాటు విశ్వ రహస్యాలను శోధించేందుకు 4,450 ప్యానెల్ రిఫ్లెక్టార్లను ఈ టెలిస్కోప్ లో పొందుపరిచారు. దాదాపు 1,200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెలిస్కోప్ నిర్మాణాన్ని 2011లో ప్రారంభించారు. ఈ టెలిస్కోప్ సుదూర అంతరిక్షంలోని రేడియో తరంగాలను కూడా విని నమోదు చేయగలదు. విశ్వం గురించి మరింత అధ్యయనానికి ఈ పరికరం ఉపకరిస్తుందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.